ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ కమ్ రైల్, డ్రై పోర్ట్, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని మోదీని కోరారు. అలాగే సెమీ కండక్టర్ల ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రధానంగా 5 అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి 5 అంశాలపై ప్రధానికి నివేదిక ఇచ్చారు సీఎం. రీజనల్ రింగ్ రోడ్ సహా మెట్రోకు 24,269 కోట్ల రూపాయలు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణకు 29 మంది ఐపీఎస్ల కొరత ఉందని తెలిపారు రేవంత్. సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్ అంశాలపై చర్చించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధాని మోదీకి సమర్పించారు. విభజన చట్టం పెండింగ్ సమస్యలను వివరించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను వివరించారు సీఎం రేవంత్. ప్రధాని మోదీ కూడా గత 10 ఏళ్ల ప్రభుత్వంలో తెలంగాణలో పెండింగ్ లోని ప్రాజెక్టుల వివరాలను రేవంత్ కు ఇచ్చారు. కొన్ని సూచనలు కూడా చేశారు. 2017 నుంచి 2022 వరకు పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రధాని ఆవాస యోజన గ్రామీణ పథకం అమలు కావడం లేదని గుర్తు చేశారు. 2025 మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలన్నారు. శంషాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 150 కోట్ల రూపాయలు చెల్లించాలని రేవంత్ కు మోదీ సూచించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 3 మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కి విద్యుత్, వాటర్ సప్లై కోసం 1,365 కోట్ల 95 లక్షలు చెల్లించాలన్నారు. తెలంగాణలో 2 రైల్వే ప్రాజెక్టుల కోసం అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అలాగే 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.